హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ 5 లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 నైట్ డ్రైవ్. ఇది ఒక థ్రిల్లర్ మూవీ. ఇందులో హీరో ఒక ట్యాక్సీ డ్రైవర్. మన కల్కి మూవీలో నటించిన పాప ఇందులో హీరోయిన్. తనని ఎక్కించుకొని నైట్ డ్రైవ్కి వెళ్తాడు సరదాగా అలా మేఘాలలో తేలిపోదామని. మరి మేఘాలలో తేలిపోయారా లేకపోతే ఒక మర్డర్ ఇన్సిడెంట్లో ఇరుక్కుపోయారా? వీళ్ళు మునిగారా తేలారా? ఇది తెలియాలంటే మీరు ఈ మూవీని ఒకసారి చూడాల్సిందే మావా. మస్తు థ్రిల్లింగ్గా ఉంటుంది. మలయాళం ఇండస్ట్రీ నుండి వచ్చిన మరొక హిడెన్ జెమ్ మూవీ ఇది. మీరు ఫస్ట్ ఒక 15 మినిట్స్ చూడండి, రిమైనింగ్ మొత్తం వదలకుండా చూస్తారు, నాది గ్యారంటీ. ఫుల్ సాటిస్ఫై చేసే మూవీ ఇది మీ ఇలాంటి మూవీ లవర్స్ ఒకసారి చూడాల్సిందే మావా. కంచెం దాటి దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా. ఇది నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది. మరి మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 2 కరోనా పేపర్స్. ఇది ఒక థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఇందులో మన హీరో ఒక పోలీస్. అయితే తన గన్నుతోటి డిష్యూమ్ చేద్దామని అనుకోడు, కానీ ఈలోపే తన గన్నుని ఒక దొంగ తస్కరిస్తాడు. మరి ఆ గన్నుని వెతకడానికి వెళ్ళిన హీరో ఎలాంటి కేసుని ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వచ్చిందనేదే ప్లాట్ అనమాట. నాకు తెలిసి ఈ మూవీని మీరు చాలా తక్కువ మంది చూసుంటారు. ఇది తెలుగులో ఉందని కూడా మీకు తెలియదు కదా, ఇప్పుడు చెప్తున్నా కదా. మంచి పోలీస్ థ్రిల్లర్ మూవీ కావాలనుకుంటే దీన్ని మీరు ఒకసారి చూడాల్సిందే మావా. ఇందులో కొన్ని సీన్స్ అయితే నెక్స్ట్ ఏం జరుగుతుందా అని స్క్రీన్స్కి అతుక్కుపోయి యూసలేస్తుంది. దీనికి 100కి 65 మార్క్స్ ఇస్తా. ఇది జియో హాట్స్టార్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 3 ఇయర్ 10. ఇది ఒక సర్వైవర్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఇందులో గుడ్ పీపుల్ వర్సెస్ బ్యాడ్ పీపుల్, ఒక ఈవిల్ ఫోర్స్తో ఎలా డిష్యూమ్ చేస్తారనేదే ప్లాట్. సివిలైజేషన్ ఎండ్ టైంలో జరిగే కాన్సెప్ట్ ఇది. మూవీలో మంచి థ్రిల్లింగ్తో పాటు కొన్ని హర్రర్ మూమెంట్స్, కొన్ని బ్రూటల్ సీన్స్ ఉంటాయి. తెలుగు డబ్బింగ్లో ఉండే బెస్ట్ మూవీస్ గురించి మీరు వెతుకుతుంటే దీన్ని ఒకసారి ట్రై చేయండి మావా. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా. ఇది ప్రైమ్ ఓటీటీలో ఉంది కానీ రెంట్ బేసిస్లో ఉంది. మరి మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే నో చూడకూడదు, ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 4 స్లీప్. ఇది ఒక థ్రిల్లర్ మూవీ. ఇది తెలుగులో కూడా ఉందని మీకు తెలుసు కదా. తెలుగులో ఉన్న గుడ్ నైట్ మూవీ మీరు చూశారు కదా. అందులో హీరోకి గురక ప్రాబ్లం ఉంటే పెళ్ళాం ఎలా హ్యాండిల్ చేసింది అనేదే ప్లాట్ కదా. ఈ మూవీ కూడా అలాగే ఉంటుంది. హీరోకి నిద్రలో లేచి నడిచే అలవాటు, అలా నిద్రలో కొన్ని పిచ్చి చేష్టలు చేస్తాడు. మరి హీరోయిన్ పాప ఏం చేసింది అనేదే ప్లాట్. ఇది మన గుడ్ నైట్ మూవీ లాగే ఉంటుంది అని మీరు అనుకుంటే మీరు బార్లో దొరకని సాంబార్లో కాలేసినట్టే. ఇది కొరియన్ మూవీ బ్రో, అలా ఎందుకు ఉంటుంది? ఒక్కొక్క సీను దీని అమ్మ ఏమన్నా తీసారా వామ్మో అనేలా టెన్షన్ పెట్టేశారు. ఈ కిరాక్ థ్రిల్లర్ మూవీ తెలుగులో కూడా ఉంది కాబట్టి వెంటనే చూసేయండి. ఇఫ్ మీరు మిస్ అయి ఉంటే చూసేయండి. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా. ఇది ప్రైమ్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది. మరి మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో చూడకూడదు, అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 5 ఇన్నెలెవరే. ఇది ఒక థ్రిల్లర్ మూవీ. ఇది తెలుగులో కూడా ఉంది మావా. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా. రియల్ లైఫ్లో హీరోలు తగ్గుతూ ఉంటారు కానీ మూవీలో మాత్రం అసలు తగ్గేదేలే అనేలా దూసుకుపోతూ ఉంటారు. సరేరా, ఇప్పుడు ఇదెందుకు చెప్తున్నావు అంటే ఇందులో హీరో సినిమాలో నడిచే ఒక హీరో తన రియల్ లైఫ్లో ఒక ప్రాబ్లం వస్తుంది. రియల్ వర్సెస్ రియల్ స్టోరీని ఎలా చూపించారంటే కిరాక్ చూపించారు మావా. తనతో పాటు 2 టెక్కీస్ ఉంటారు, వాళ్ళ కథ ఏంటి అనేదే ప్లాట్. మలయాళం మూవీస్ అంటేనే వెరైటీగా స్లోగా బాగుంటాయి. ఇది కూడా అలాగే ఉంటుంది. క్లైమాక్స్ ఈజీగా గెస్ చేస్తాం ఈ మూవీది, అది కొద్దిగా మైనస్. తెలుగులో ఉన్న ఈ మూవీని మీరు ఇంతవరకు చూడకపోతే సోనీ లీవ్ ఓపెన్ చేయండి, చూసేయండి. మరి మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ రాకీ బ్రో కామెంట్ పెట్టాడు. బద్లాపూర్ మూవీ నాకు నచ్చలేదు బ్రో అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ రాకీ బ్రో. సెకండ్ కామెంట్ శ్రీను బ్రో కామెంట్ పెట్టాడు. ట్రయాంగిల్ మూవీ సూపర్ అన్న అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ శ్రీను బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ కృష్ణ మోహన్ బ్రో కామెంట్ పెట్టాడు. వైల్డ్ రోబో ఈజ్ టూ గుడ్ బ్రో, వాట్ ఏ విజనరీ అండ్ హ్యూమన్ ఎమోషన్స్ ఇన్ దిస్ మూవీ, సో గుడ్ బ్రో అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ కృష్ణ బ్రో. నేను ప్రీవియస్గా సజెస్ట్ చేసిన మూవీస్ సిరీస్లో మీరు ఎన్ని చూసారు, ఏది బాగా నచ్చింది, ఏది చండాలంగా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండంగా అవుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం మిగిలిన. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.